guys, welcome back to my channel again. Welcome back. Today is another day in my life on a travel day anamata. I am traveling to India today guys. So పొద్దునే 6కి లేసి లగేజ్ అంతా ప్యాక్ చేసుకునే పాటికే 12 అయిపోయిందనమాట. 12కి వెళ్ళి 6:30 వరకు ఉండి ఇంటికి వచ్చానమాట. అండ్ నౌ టైమ్ ఈజ్ అరౌండ్ 7 o'clock or something and we are heading to ఎయిర్పోర్ట్కి వెళ్ళాక చెకింగ్ ప్రాసెస్ ఎలా జరుగుతుందో చూద్దాము. చాలా ఉంది నాకు లగేజ్, హెవీ వెయిట్ అయిపోయింది. నాకు తెలిసి ఎక్స్ట్రా లగేజ్ పే చేయమంటారు అనుకుంటా. ఐ హోప్ ఇట్ విల్ గో వెల్. బట్ 2 బ్యాగులు హెవీ వెయిటే ఉంది గాయస్. సో ఐ మే నీడ్ టు పే ఫర్ ఎక్స్ట్రా. అప్పుడు అందులో నుంచి ఇందులోకి మార్చాల్సి వస్తుంది కొన్ని ఐటమ్స్ నాకు తెలిసినంత వరకు. అండ్ ఐఎమ్ క్యారింగ్ 1 బ్యాక్ ప్యాక్. కార్లో కనిపిదేమో 1 హ్యాండ్ బ్యాగ్. సో దీనికేమంటారో చూడాలి. అండ్ వర్క్ అయితే చేయట్లేదు. ల్యాప్టాప్స్ వదిలేసి వెళ్దామా అంటే భయం అవుతుంది. ఎమర్జెన్సీలో ఉంటే బెటర్ కదా అనిపిస్తుంది అనమాట. లేకపోతే చాలా మంచిగా ఉండేది. బట్ ఐల్ సీ యూ గైస్ అగైన్ ఆఫ్టర్ రీచింగ్ ద ఎయిర్పోర్ట్ గైస్. సో గైస్ we are about to reach the airport. How are you feeling Rabujja? Sad? Excited. ఎందుకు Rabujja? Freedom, 2 weeks freedom. అంత సొల్లు గైస్. నేను ఉన్నా కూడా వాడికి ఫుల్ ఫ్రీడమ్ గైస్. అసలు అవర్లీ పార్కింగ్ రబుజ్జు వెళ్ళాల్సింది నువ్వు. సో అక్కడికి వెళ్ళాక లగేజ్ అటు ఇటు అయితే మాకు కావాలి కదా గాయస్. అందుకనేసి పార్క్ చేసేసి రమ్మంటున్నాను అనమాట. నాతో చాలా బ్లష్ అయిపోతున్నాడు. అది ఎందుకో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు అసలు. నిజంగా ఎంత బ్లషింగ్ అసలు. నాలాంటి ఫ్రీడమ్ ఇచ్చే వైఫ్ ఉంటేనే ఎంత బ్లష్ అవుతున్నాడంటే ఇంకా నార్మల్ అబ్బాయిలకి ఇంకెంత ఆనందం ఉంటాం. Finally I'm in the flight, people. Excited. Coming to India. Bye guys. Please subscribe.